మీరు తప్పకుండా రావాలి. కపిల్ హోమ్స్ లో ఇల్లు కొన్నావా? ఏంటి ప్రత్యేకత? కపిల్ హోమ్స్ లో ఓపెన్ ప్లాట్స్, అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంక్, 100% వాస్తు, ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇలా అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయి. మరి అపార్ట్మెంట్ అయితే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అన్ని వసతులు ఉంటాయి. అయితే మనము తీసుకుందాం అండి కపిల్ హోమ్స్ లో. కపిల్ హోమ్స్ లో ఇల్లు ఆనందాల హరివిల్లు. माधुरी दीक्षित से डांस सीखने की तमन्ना रखने वालों की तमन्ना आज होती है पूरी। आज से माधुरी दीक्षित से डांस सीखना हकीकत है, जब चाहे कोई भी समय अपने ही घर में। आपके डांस सीखने का सपना मैं करूंगी पूरा। वीडियोकॉन D2H के D2H नचले डांस विद माधुरी के साथ। माधुरी के साथ डांस सीखने के लिए D2H नचले सब्सक्राइब करें। एक्टिवेट करने के लिए अपने रजिस्टर्ड टेलीफोन नंबर से मिस्ड कॉल दीजिए और आप भी घर बैठे डांसर बन सकते हैं। ఆదిశక్తిని కొలిచే ఆషాఢం జాతర, ఆడపడుచులను పూజించే అద్భుత పండుగ. ఊరంతా ఏకమయ్యే కమనీయ ఉత్సవం. ప్రకృతిని ఆరాధించే పవిత్ర సంబురం. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతిరూపం. భాగ్యనగరం కళకళలాడే తరుణం. శివసత్తులు, పోతురాజుల వీరంగం. ముగ్గురమ్మల మూలపుటమ్మకు భక్తితో సమర్పించే నీరాజనం. అమ్మకు బోనం. ప్రవాహం లాంటి ప్రసంగం. एक नहीं दो नहीं करोगी 100 समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. ఊపు తెచ్చే ఉపన్యాసం. శ్రామికుడి చెమటలోనిచ్చు, కార్మికుడి కరిగిన కండరాల్లోనిచ్చు ఒక్క మాట కదిలిస్తుంది. అంతతో గత్వా నయా భారత్ బనానా హై. ఉత్సాహానికి ఊపిరిలూదుతుంది. Taught a lesson which they and the world will never forget. నోరు పెగలని రోజులు పోయాయి. ఏం మాట్లాడతాను స్టేజ్ మీదకి వెళ్ళి ఇంతమంది ముందు అనుకున్నాను. కాళ్ళునికే కాలం మారింది. స్టేజ్ పైన రావడానికే చాలా భయంగా ఉండేది. ఇప్పుడిక ఉద్వేగం పంచే మాటలు. 4000 మందిలోనైనా మాట్లాడగలుగుతాననే నమ్మకాన్ని ఇచ్చింది ఈ వక్త. ఉత్తేజం పెంచే చణుకులు. ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మాట్లాడతానని నాకు తెలియదు. వక్తకి రండి, వేదిక మీద విజేతల బండి. గొప్ప వక్తనవుతానన్న నమ్మకం పూర్తిగా నాలో కలిగింది. వక్త మీ కంఠాన్ని సవరిస్తుంది, మీ నాయకత్వానికి గొంతునిస్తుంది. లీడర్ మస్ట్ హావ్ కరేజ్ టు టేక్ డెసిషన్. హెచ్ఎంటీవీ కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం వక్త. ఫోన్ నంబర్ 9553586062. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 10 AM. ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. ఈద్ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులతో ఈద్గాలు కిక్కిరిసిపోయాయి. ముస్లిం సోదరులు ఈద్ను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈద్గాలు వద్దకు భారీగా తరలి వస్తున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత నెలవంక దర్శనంతో దేశవ్యాప్తంగా ఇవాళ రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
రంజాన్ సందర్భంగా దర్గాలు ఈద్గాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ప్రధాని దేశ ప్రజలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. किसी भी फेथ को सबके लिए ईद मुबारक हो और मैंने एक छोटा सा वीडियो भी बनाया है और होपफुली मैं बस ये स्प्रेड करना चाहता हूँ कि जितने भी फेस्टिवल हम लोग मनाते हैं चाहे वो किसी भी फेथ के हों, अगर हम लोग दूसरे फेथ के इंसान के लिए ज़्यादा प्यार से आएंगे, हम लोग ज़्यादा प्यार पेश करेंगे तो ह्यूमैनिटी है वो सबसे आगे रहेगी। और ईद का भी यही मकसद है। ऑब्वियसली ईद एक ऐसा फेस्टिवल है जहाँ पे खुदा ने जितने भी रोज़दार हैं उनको एक गिफ्ट दी है, तो वो ईद का एक तरीका है, वो ईद की एक खुशी भी है। लेकिन सबसे इम्पॉर्टेंट ये है कि हम एक दूसरे के साथ प्यार बांटें और सबसे अहमियत इस चीज़ की रखता हूँ मैं। और तो इसीलिए मैं चाहूँगा कि मैं सबको ईद मुबारक विश करूँ और बस सब एक दूसरे से प्यार बांटें। खुशियाँ बांटे इस ईद के मौके पर और खुशियाँ बांटे बटोरे और बहुत खुशियाँ मनाएं। आप सबको ईद मुबारक। देखिए परिवार में बहुत खुशी का माहौल है और आसपास के लोगों में बहुत खुशी का माहौल है क्योंकि ईद का मौका है और सभी इस मौके की राह देख रहे थे। 30 दिन रोज़े रखे सभी ने, 29 दिन, और उसके बाद ये मौका मिला है तो सभी खुशियाँ मनाएंगे और आज घर पे तो स्पेशल रहेगा। शांति पैदा करवा, आपस में मोहब्बत और इत्तेफाक करवा, इस्लाम की अल्हम्दुलिल्लाह। పవిత్ర రంజాన్ మాసం పూర్తవడంతో దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. చాంద్ రాత్ రోజైన ఆదివారం వస్తువుల కొనుగోళ్లతో బిజీగా గడిపిన ముస్లింలు రంజాన్ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈద్ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. ఈద్ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులతో ఈద్గాలు కిక్కిరిసిపోయాయి. ఖమ్మం జిల్లా బాజీపురంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరులు. గ్రామంలోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలను చేశారు. విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటున్న ముస్లింలు రంజాన్ సందర్భంగా గ్రామానికి చేరుకున్నారు. ఉదయం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. उनका मैं एहसान चुका है क्या पूछते। अल्लाह के रसूल बोलते, ए साहबी जब माँ के पेट में जब तुम थे एक तकलीफ दिल फजले अल जवादिल एहसान दिल दिल करीम अल मुस्तकीमा व फजलन दाइमा व नजरन रहमता व इल्मन नाफिया व अक़लन कामिला व क़ल्बन मुनव्वरा। तौफीक के साथ, इस तरबियत के साथ अल्लाह के अल्लाह फी दुनिया हसनतुन फिल आखिरति हसनतुन क़िना अज़ाबन नार। अल्लाहुम्मा अंतस सलाम मिनकस सलाम अलैका जऊस सलाम हय्यना रब्बना बिस्सलाम व अतखिलना दारुस सलाम।